అందరికీ నమస్కారం। ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రతినిధుల బృందం అంతా కలిసి భారతదేశం గర్వించదగ్గ మహోన్నత వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క మాన్యుమెంట్ విగ్రహం దగ్గరకు అంబేద్కర్ గారి యొక్క పేరుతో గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చాలా గొప్ప ఆశయంతో 400 కోట్లకు పైబడి దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి ఒక గొప్ప మాన్యుమెంట్ని ఆంధ్రప్రదేశ్లో విజయవాడ నడుబొడ్డున అత్యంత ప్రాచుర్యం కలిగినటువంటి ప్రాంతంలో ఏర్పాటు చేసి సంవత్సరం క్రితం జాతికి అంకితం చేసినటువంటి పరిస్థితిని యావత్ దేశం గర్వపడే విధంగా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు చూసాం। అయితే ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి। ఆనాడు ఒక గొప్ప ఉన్నతమైన ఆశయం భావితరాల భవిష్యత్తు కోసం ఈ మేధావి గురించి రాబోయే తరాలు తెలుసుకోవాలనే గొప్ప ఉద్దేశంతో 100 కోట్లు అన్నది 400 కోట్లు వెచ్చించి అనేక రకాలైనటువంటి సదుపాయాలతో దరిదాపు 125 అడుగుల అంబేద్కర్ గారి విగ్రహంతో పాటు 81 అడుగుల పెడస్టల్ని ఏర్పాటు చేసి ప్రపంచంలో ఎక్కడైనా వచ్చి ఎవరైనా వచ్చి బాబాసాహెబ్ గారి విగ్రహాన్ని చూడాలా, వారి గురించి తెలుసుకోవాలా, భావితరాలు ఆ బాటలో నడవాలని గొప్ప ఆశయంతో జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేశారు। యాదృచ్ఛికంగా కానీ ఆ ఒక విగ్రహ కమిటీకి నేను సంబంధిత శాఖ మంత్రిగా ఉండి నేను దానికి అధ్యక్షత వహించడం జరిగింది। నిజంగా మా ఆలోచన ముఖ్యమంత్రి గారి గొప్ప మనస్సు అంబేద్కర్ గారి పట్ల భావితరాల భవిష్యత్ కోసం ఈ యొక్క మాన్యుమెంట్ ఏర్పాటు చేసి జాతికి అంకితం చేస్తే మేము అనుకున్నాం ఎవరొచ్చినా ఎవరుండినా ఎన్ని సంవత్సరాలైనా అంబేద్కర్ గారి నుంచి తెలుసుకుంటారు, మననం చేసుకుంటారు, వారి అడుగుజాడల్లో నడుస్తారు, బ్రహ్మాండంగా ఉంటుందని ఆశపడ్డాం। కానీ ప్రభుత్వం మారింది। జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత ఈ రాష్ట్రానికి కొత్త ప్రభుత్వం వస్తే అంబేద్కర్ గారి మీద సీతకన్ను, అంబేద్కర్ భావజాలం మీద దాడి, అంబేద్కర్ గారి పేరు ఈ రాష్ట్రంలో ఉండకూడదనే ఆలోచన, అంబేద్కర్ గారు ప్రపంచానికి తెలియకూడదని ఒక క్షుద్ధతో ఈరోజు అంబేద్కర్ గారి విగ్రహానికి ఉన్న పేర్లు తొలగిస్తూ ఉన్నారు। అంబేద్కర్ గారి విగ్రహానికి సంబంధించి ఈ పార్కుకి సంబంధించి ఈ మాన్యుమెంట్కి సంబంధించి అనేక అంశాలు పొందుపరిస్తే అన్నిటినీ ఆపేశారు। చివరికి ఈ ప్రాంతంలో సాయంకాల సమయంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం కనపడకుండా లైట్లు కూడా వెలిగించే పరిస్థితి లేకుండా చేశారు। లోన ఏసీలు లేవు। ఈరోజు ఒకటే కాదు, చివరికి ప్రైవేటు వ్యక్తులకు వ్యాపార సంస్థగా ఏర్పాటు చేయడానికి ఈరోజు ఇక్కడ చూడండి ప్రక్కనే అద్దెకిస్తా ఉన్నటువంటి పరిస్థితి। మేము ఆలోచించిన ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఇక్కడికి అద్దెలకిస్తానికో లేకపోతే ఎవరికో మార్వాడి తాకట్టు పెట్టడానికో కాదు, భావితరాల భవిష్యత్తు కోసం ఇంకా తెలుసుకోవాలా, ఇన్నోవేటివ్గా తెలుసుకోవాలా, చారిత్రాత్మకమైనటువంటి అంశాలు తెలుసుకోవాలా, బాబాసాహెబ్ గురించి తెలుసుకోవాలనే గొప్ప ఆశతో చేతగానటువంటి వాళ్ళు, చేతులెత్తేసిన వాళ్ళు, ఒకప్పుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళ టైంలోనే అంబేద్కర్ గారి విగ్రహం పెడతారని చెప్పారు, నిండు అసెంబ్లీలో చెప్పారు। ఇందాక ఒక మంత్రి వచ్చాడు, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి, అయ్యా ఒక్కసారి ఆలోచించండి, జాతి కోసం భారతావనిలో ఒక అత్యున్నత తెలివిగలవాడిగా భారతావనికి రాజ్యాంగాన్ని ప్రసాదించినటువంటి దేవదేవుని దగ్గరకు వచ్చి ఏం మాట్లాడతావు? అంబేద్కర్ గారి విగ్రహాన్ని అమరావతిలో పెట్టబోతే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఇక్కడ పెట్టారంట। నేను అడుగుతా ఉన్నా, అంబేద్కర్ గారి విగ్రహానికి సంబంధించి అమరావతి ప్రాంతంలో చంద్రబాబు నాయుడు పెడతారని 5 సంవత్సరాలు మీరు అధికారంలోకి ఉంటే మీ కళ్ళు ఏమైపోయినాయి, మీ నోరులు ఏమైపోయినాయి, ఎందుకు పెట్టలేకపోయారో చెప్పని అడుగుతా ఉన్నా। వెంటనే పెట్టేశారు, ఎన్నికల ముందు పెట్టారు, ఎన్నికల ముందు పెట్టలా, అధికారంలోకి వచ్చిన వెంటనే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం ఎక్కడ పెట్టాలని చర్చ చేసి ఎవరు చెప్పకుండా దేశం గర్వించి విజయవాడ నడిబొడ్డున చారిత్రాత్మకమైన మాన్యుమెంటల్ ప్లేస్లో బాబాసాహెబ్ విగ్రహాన్ని
ఏర్పాటు చేస్తే తొందరగా పెట్టారంటారు, పనులు పూర్తి చేస్తామంటారు. ఎందుకు చేయలేకపోయారు? ఈరోజు కన్వెన్షన్ సెంటర్ ఎందుకు కంప్లీట్ చేయలేకపోయారు? పెడస్టల్ ఎందుకు చేయలేకపోయారు? అలాగే జ్ఞాన మందిరాన్ని ఏర్పాటు చేస్తారని చెప్పాం, 3rd ఫ్లోర్లో. అక్కడే గౌతమ బుద్ధుని విగ్రహాన్ని కూడా పెడతామని చూస్తాం. ఎన్ని శాంక్షన్ అయినాయి, వీటికి మనీ అలాట్ అయింది, వీటికి డబ్బులు ఉన్నాయి. చివరికి క్యాంటీన్ కూడా మీరు ఇవ్వలేకపోయారే, చివరికి కాంపౌండ్ వాళ్ళు కట్టలేకపోయారే, చివరికి ఎలక్ట్రిఫికేషన్ ఆపేశారే, చివరికి ఇక్కడ చేసే ఉద్యోగస్తులు సాలరీ ఇవ్వటం లేదని ఆపేస్తే మీ ఆలోచన ఏంటి? అంబేద్కర్ గారు చూస్తాక ఎవరో రాకూడదని మీ ఆలోచన ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటే మీకు నోరెక్కడ పోయింది? దళితులుగా పుట్టినటువంటి మంత్రి అని అడుగుతా ఉన్నా. ఎందుకు చేయలేకపోతా ఉన్నారు? జగన్మోహన్ రెడ్డి గారి గొప్ప ఆలోచన మీరు ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేకపోతా ఉన్నారు? అంటే అంబేద్కర్ అనేవాడు తెలుగుదేశం పార్టీకి కానీ తెలుగుదేశం ప్రభుత్వానికి కానీ వ్యతిరేకి కాబట్టే, మీ ఆలోచన వ్యతిరేక భావం ఉంది కాబట్టి, అంబేద్కర్ భావజాలాన్ని చంపుతున్న వారిగా, అంబేద్కర్ ఆలోచన విధానానికి వ్యతిరేకంగా ఉన్నవారిగా మీరు ఉన్నారు కాబట్టే ఈరోజు ఇన్ని కుట్రలు కుతంత్రాలు చేస్తూ ఉన్నారు. ఎందుకు ఈ ప్రాంతాన్ని అద్దెకిస్తూ ఉన్నారు? ఎందుకు సాయం వేళలో కరెంట్ ఇవ్వటం లేదు? లోన ఏసీలు పనిచేయటం లేదు? ఇచ్చిన డబ్బులు ఏమైపోయినాయి? ఎందుకు ప్రహరీ కూడా కొట్టలేదు? ఎందుకు కన్వెన్షన్ సెంటర్ కట్టలేదు? డబ్బులన్నీ శాంక్షన్ అయినాయి కదా, ఎందుకు ఆపారని అడుగుతా ఉన్నా. ఈరోజు దేశగత ప్రపంచం నుంచి ఇక్కడ యాత్రికులు వస్తున్నారు, మీరు ఎందుకు రానివ్వటం లేదని, ఎందుకు బందీకాలలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టారని అడుగుతా ఉన్నాం. ఫ్రీగా వదలండి, చక్కగా ఎంప్లాయీస్ని పెట్టండి, బ్రహ్మాండ. ఈరోజు ఇక్కడ చూస్తా చివరికి జగన్మోహన్ రెడ్డి గారు ఒక లేజర్ షో లాగా డ్రోన్స్తో చారిత్రాత్మకంగా ఈ భారతదేశంలో ఉన్నటువంటి మేధావులందరినీ, స్వాతంత్ర సమరందరినీ పొందుపరచి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే లక్షలాది మంది వచ్చి తిలకించినటువంటి పరిస్థితిని మీరు మర్చిపోతామని అడుగుతా ఉన్నా. ఈ కుట్రలు కుతంత్రాలు ఇక చెల్లవు. ప్రజలు వీక్షిస్తూ ఉన్నారు. ప్రజల కళ్ళు లేని కబోజులు కాదు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఎలా చేసినటువంటి ప్రతి అంశాన్ని ఇంటోటో ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. ఒక ప్రక్క జగన్మోహన్ రెడ్డి గారి పేరుని తీసేస్తారు, అంబేద్కర్ గారి పేరున్నాయే చెక్కుతూ ఉంటారు. మీరు అప్పటికీ చలనం లేదు, ఎందుకంటే మీరే చేయిస్తూ ఉన్నారు కాబట్టి. ఎప్పటికైనా కళ్ళు తెరవండి. ఈ ప్రాంతాన్ని చాలా గొప్పగా పవిత్రమైన స్థలంగా భావించండి. అమ్ముకోవద్దు, అప్పుకివ్వద్దు, తాకట్టు పెట్టద్దు, ఎవరికి ఇవ్వద్దు. బాబాసాహెబ్ ఆలోచన పనులు ఈ ప్రాంతానికి వచ్చే విధంగా మీరు దారి చూపించాలి, బాటలు వేయాలని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా కృతజ్ఞతతో ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ గారి ఆలోచన విధానంలో పనిచేయాలా, భావితరాలకు ఒక దిక్చూచిగా ఉండాలా. అంబేద్కర్ ఆలోచన విధానమే శరణ్యం. ఇక్కడ కులాలు లేవు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కులాలు లేవు, మతాలు లేవు, ప్రాంతాలు లేవు, పార్టీలు లేవు. ఒకే ఆలోచన, అప్లిప్మెంట్, సామాజికంగా అందరూ సమానంగా ఉండని గొప్ప ఆలోచనే. ఆ ఆలోచనని ఇంప్లిమెంట్ చేస్తున్న ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి మీరు కప్పదాట్లేస్తా ఉన్నారు. వెంటనే మంత్రి ఈ రోజు నువ్వు వచ్చి మాట్లాడావు, ఎందుకు కంప్లీట్ చేయలేకపోతున్నావో సమాధానం చెప్పు. ఎందుకు ఇలాంటివి జరుగుతావున్నాయో సమాధానం చెప్పు. మీ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకోలేళ్ళు. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మరలా మీరు వెంటనే సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించి, సాంఘిక సంక్షేమ శాఖకు సంబంధించి ప్రిన్సిపల్ సెక్రటరీ సోషల్ వెల్ఫేర్ ఎవరున్నారో త్వరితగతిన మీటింగ్ పెట్టి ఎక్కడెక్కడ ఆగిపోయినాయో, ఎక్కడెక్కడ మీరు వదిలేశారో, ఎక్కడెక్కడ వదలాలనుకున్నారో, ఎక్కడెక్కడ బాబాసాహెబ్ కల్పించకుండా చేయాలనుకున్నారో, ఎక్కడెక్కడ ఈ ప్రాంతాల అభివృద్ధిలో ఆటంకపరచడానికి మీరు కుయుక్తులు పరుగుతున్నారో వాటన్నిటిని పటాపంచలు చేసి జాతి గర్వించే నాయకుని యొక్క విగ్రహానికి ప్రొటెక్షన్ ఇవ్వాలా. అవసరమైతే మాకు భయం వేస్తా ఉంది. రాబోయే రోజుల్లో అంబేద్కర్ గారిని పేరు లేకుండా, వారి విగ్రహం లేకుండా చేయాలని ఒక కుట్రతో మీరు నడుస్తూ ఉన్నారు, గమనిస్తూ ఉంది జాతి మొత్తం. అందుకనే తక్షణమే విజయవాడ స్వరాజ్య మైదానంలో ఏర్పాటు చేసిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం, ఈ పార్కుకు సంబంధించిన ప్రతి అక్షరాన్ని మననం చేసుకొని త్వరితగతిన ఉన్నటువంటి వర్క్స్ మొత్తం కంప్లీట్ చేయాలా. యాత్రికులకు బ్రహ్మాండమైన అవకాశాలు కల్పించాలా. ఏసీలు పనిచేయట్లేదంట, కరెంటు తీసేస్తూ ఉన్నారు, ఉద్యోగస్తులు తీసేస్తూ ఉన్నారు. వీటన్నిటినీ జాగ్రత్తగా పరిశీలించి, ఇంతకుముందు బ్రహ్మాండంగా ఎవరో ఐఏఎస్ ఆఫీసర్ పనిచేశారు, బ్రహ్మాండంగా చేయించారు, ఆమెను కూడా మరుగులోకి వెళ్ళిపోయింది అనుకోండి. ఏది ఏమైనా అంబేద్కర్ గారి విగ్రహానికి అపచారం జరుగుతూ ఉంది. అంబేద్కర్ గారి యొక్క జ్ఞానోదయ ఆలోచనలు
ఈ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయాలంటే న్యాయపరంగా ప్రభుత్వం ముందుకు రావాలని కోరుకుంటూ తక్షణమే ఈ చర్యల మీద మీరు చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నా.